ఈరోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలనో ఒక వ్యక్తిని విమర్శించాలనో నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. నేను మనసారా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. నేను తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం, ప్రపంచానికంతా ఇక్కడేదో జరిగిపోతుంది ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు. ఆ మెసేజ్ వెళ్ళకూడదు. నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు. మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని, చంద్రగిరిని, ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వరకు వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పబట్టాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడిని, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడిని, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడిని. ఇంత చదువుకున్నాన్ని నేను హుందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. హుందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడుగా కాదు, ఇబ్బంది పెట్టడం కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేది. నిజంగా కూడా చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు అని ఉంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేసి ఉంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నేను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి. చెప్పండి, 12 రోజులు మాట్లాడమని చెప్పండి. నేను ఏ రోజుకి చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగానే ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నా. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడో, ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలి తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి అవాంతరం కాదు తన పాదయాత్రలో. అదే భువనేశ్వరి గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేచి నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం. ఈరోజు చెప్పడం లేదు, నేను గౌరవంగానే హుందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడింటే చెప్పండి. నేను ఎప్పుడు అన్నాను, నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నాను, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదయ్యిందో చెప్పండి. చెప్పండి 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదయ్యిందో చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత బామార్దును కొట్టాడు పాకాల్లో. ఎవరైనా మీరు ఆలోచన చేయండి, నా సొంత బామార్దిని మా భార్యకి అన్నను కొడితే, మా జనరల్గా భార్యకి అన్నం కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేసుకున్న వద్దే బాబు నీ పాపగారు మనకు వద్దు వాడు పాపాలను పోతాడు వద్దని చెప్పి వదిలేడు. నాన్నగారు కొట్టలేదని చెప్పని నా బామార్దిని కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టినా కూడా నేనేం చెప్పాను, భార్య కూడా భార్య ఆవేశపడుతున్నా
వద్దే బాబు నా మాటనే పోతే పోయింది కర్మ, కొడితే కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు, తను ఒకరోజు స్టేషన్ కూడా పిలిపించాను, కొట్టలేదు. చిన్న కామెంట్ కూడా చేయలేదు తను నా మామర్తను కొడితే కూడా. అదే రకంగా మీకు చెప్తున్నా, ఆర్టీఓ ఆఫీస్ కింద నా నింద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతి దాడి చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయలేదు. అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయలేదు. తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి. మేము మీ ద్వారా అడుగుతున్నాం, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి, చిత్తూరులో రన్ అవుతున్నాయి. ఒక రోజు కాదు, 1 గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు నా మీద రెక్కి నిర్వహించారు, చాలా చేశారు. అప్పుడు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 రోజు కాదు 1 గంట తన క్వారీ మూసింటే చెప్పండి. ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేస్తే అధికారులు, ఆ రోజు నా దృష్టికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే నేను అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా, బై గాడ్ చెప్తున్నా, నేను చెప్పినటువంటి మాట, నాని గారు అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. వ్యాపారంలో దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం, ఆ పాపం నాకు వద్దంటే అధికారం అన్నాడు ఆ రోజు. ఒకసారి భగవంతుతో మాట్లాడంటే క్వశ్చనే లేదు. నిజంగా చెప్తున్నా, అతను కారు 1 గంట మూసినా నేను అంగీకరిస్తున్నా, కడుపు కొడితే ఆ పాపం, బై గాడ్ చెప్తున్నా, ఆ పాపం నాకు వద్దనే చెప్పాను. 1 గంట కారు మూసినా అతను కడుపుకి కొట్టినట్టు అవుతుంది, నేను చేయకూడదని చెప్పాను. నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న చంప మీద కొట్టింటో చూపించాను చూద్దాం, ఒక మనిషిని కామెంట్ చేస్తుంటో చూపించండి చూద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిపైన ఒక కేసు ఉంటో చూపించండి చూద్దాం. ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలండి? నాకు అర్థం కాకుండా ఉంది. నాకు నేను ఎలా ఉన్నా ఉందాగా? నాకు ఉద్యమాలు తెలియదా? ఉద్యమాల నుంచి రాలేదా? నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను? నేనేమన్నా నేను కింద నుంచి వచ్చినవాడిని, ఈ కష్టాలు చూసిన వాడిని. నా మీద 88 కేసులు పెట్టారు. ఒకటి అడుగుతుంది, చాలా ఇల్లీగలు చాలా చేశాడు, ఎన్ని చేయకూడదు అన్ని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా? నన్ను జైలుకి పంపుండడా? కేసులు పెట్టుండడా? 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి. ఎంత చూపినా అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగు, ఆ ఇంట్లో కొట్టాల్సిన ధర్నాలు, ఈ రాష్ట్రాలకు నిరసన, అది కూడా తెలుగుదేశం పార్టీ మేము చేయాలి. అధికారంతో చేశాను పోరాటం అంతా. అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కదని అధికారంతో పోరాటం చేసిన తప్ప 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ తెలుగుదేశం వ్యక్తులు ఏ రోజు పోలేదు. కలెక్టరో, ఎస్పీనో, ఎంఆర్ఓనో, ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నాలు చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు నన్ను వదులుంటారా? నన్ను కేసు పెట్టుకుని నన్ను బతికినిస్తుంటాడా? చెప్పండి. ఈరోజు చేశారు, సరే మేము ఇంజక్షన్ కోరేస్తాను, ఉంచుకోండి, ఆరోపణ చేసుకోండి. ఎన్నికలు అయిపోయినాయి, ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు. కానీ నిజంగా భగవంతుడు తెలుసు, తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ, వ్యక్తిగత హననం అంటారు కానీ తిరుడే ఉంటారు, వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, భగవంతుడా నేనేంటో నీకు తెలుసు, నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు, నువ్వు తెలుసుకో స్వామి, చాలు, నీ ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. నీకు చెప్పిన వాడు మన భగవంతుడు చెప్తున్నాను మాట ఒకటే, నీకు తెలిస్తే చాలు భగవంతుడా, మంచోడో చెడ్డోడో నీకు తెలిస్తే చాలు అనుకున్నాను. నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కూడా చేయను. రోజు అసలు మీరే సాక్ష్యం, ప్రెస్ మీద పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు తెలుసు. ఒకరు తిడితే పర్వాలేదు, ఒకరోజు భార్య తిడుతుంది, ఒకరోజు భర్త తిడతాడు, ఒకరోజు కొడుకు తిడతాడు, ఒకరోజు భార్య తిడతాడు. నేను అడుగుతాను, ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పండి చూద్దాం. ఒక వ్యక్తి, నేనే కాదు, మా ఎంపీలు ఉన్నారు, మా జెడ్పీడీసీలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుంటే చెప్పండి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉండాలి. మనకు అందరూ చేయగలిగినంత మంచిగా చేద్దాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు, ఒకరి వ్యక్తిత్వాన్ని మనం తప్పు పట్టకూడదు. మన పనులు చాలా ఉన్నాయి, ప్రజలు చేయాల్సింది అనుకున్నాం తప్ప నేనే కాదు, నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక వ్యక్తిని మేము క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకు బాధ్యతగా ఉన్నాం, ఉండాలనుకున్నాం, ధర్మం అనుకున్నాం కూడా. ఈరోజు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు, ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు, భార్య భర్త ప్రచారం చేస్తారు. కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ముందుకెళ్తుంది తప్ప భర్త ఒకరోజు, భార్య ఒకరోజు. పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా, వాడు రాసుకెళ్ళి ఇటు అంటుంటే, ఆడమర్చి అంటుంటే
నేను ఏం మాట్లాడాలా? మీరే వీడియోలు చూపించండి. వాడు వీడు రాసుకెళ్ళి ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా తిడతారు నాని గారు. శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమంచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వామపక్ష భావాలతో పెరిగినాడుగా నేను ఎప్పుడు కూడా ఒక ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయలేను. తప్పుగా కాదు, చూడటం కాదు, కామెంట్ కూడా చేయలేను. ఆడమనిషి అంటే అంత గౌరవించాను నేను. ఒక ఆడమనిషి వాడు వీడు ఎదవ అని చూస్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇంకోటి అంటారు, మీరు చూసారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత తనకు హుషారుగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టికట్టారు, చేతులు కట్టికట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాది కాదని చెప్పండి వీడియో, అంత యాక్టివ్గా ఉన్న వీడియో నాది కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొందరు అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరుని జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి రాకుండా బతుకుతున్నారు, ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే కాదు నా మీద జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాం కదా. నువ్వు కూడా 14 మంది మీటర్ ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయి ఉంటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ పట్టుకుని లోపల వేస్తే చాలా తీస్తారు, కారణం కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ధనామాయం వచ్చిందని, నాన్నగారు జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి ఇమేజ్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది ఆలోచించాం మనం. నేను చెప్తున్నాను విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారు ఒక మాట అనాలని కాదు. మీరే చూసారు ఎంత యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు నెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆమె PhD నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ SPL, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ML యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలక మండలి సభ్యుడు, 43 yearsకి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినాను. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది, నాకు ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు వాడికి ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజులు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దు, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలంలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీలో ఒకటి ఆర్విక్ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతా, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతా, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీరు చెప్పినటువంటి మాట మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ఒక ప్రొఫెసర్కి వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాన్ఫిడెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నాం, తను అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. సరే మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా, ఈ గొడవలు చేసి ఈ మూసెంతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను. నా చదువు రైతే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైకి ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కూడా ఈ రోజు కూడా చెప్తున్నా, నా కొడుకు మొన్న అడిగాడు ఎట్టుంటుంది నా ఎలక్షన్ అన్నాడు. ఒకటే చెప్పా, ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దనుకున్నావు. నేను చెప్పా రేపు మనకి కార్టూన్స్కి
ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయండి. నువ్వు కానీ ఓడావా, నీకు నచ్చిన ప్రొఫెషన్ అనుకున్న నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలను అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉండు. నీకు రెండో మార్గాలు. నా కొడుకు చెప్పినటువంటి మాట నేను క్లారిటీగా చెప్తా. నువ్వు ఓడావా, నువ్వు వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెషన్ అనుకొని నీ చదువులు ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యి నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో. నీకు రెండే ఆప్షన్స్ అన్నా. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓడితే దాని భవిష్యత్తు ఏందో చెప్పా, గెలిస్తే దాని భవిష్యత్తు ఏందో చెప్పా. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగత దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను ఇంపార్టెంట్ మ్యాన్ కదా పార్టీలో. ముఖ్యమంత్రి గారి సన్నిధితో నేను కూడా ఒకటి కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టుంటే చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ మాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు రా అన్నాడు. ఈరోజు అదే నమ్ముతాను. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎప్పుడు ప్రపంచంలో చెడిపోడు రా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితంలో ఎప్పుడు చెడిపోడు అంటాడు. నేను కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకొని బతికేవాడిని. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్మకం. నా కూడా క్లియర్గా చెప్పాను నేను. ఓడితే నువ్వు అనుకున్న ప్రొఫెషన్ నేర్పి జీవితంలో సక్సెస్గా రా, గెలిస్తే చిన్న బస్సులో ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉండరా అని చెప్పాను. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నా మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తాను. నా పంచాయతీ ఉంది. నా పంచాయతీ 65% పోలింగ్ జరిగింది. వాళ్ళు అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మల ఓట్లు వేద్దామని ఒకటే చెప్పాను. మాత్రం మా కొడుక్కి చెప్పినా, మా ఇంట్లో చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని ఏం ఇస్తాను 60% కాదు, 65% కాదు, ఎంతలో పోలింగ్ కాదు. కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల్లో మనకున్న విలువ ఏంటో తెలియాలి. ప్రజలు మన గురించి ఏమనుకుంటారని తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం ఫీల్ చేసినట్టు అవుతుంది. మనకు వద్దని చెప్పారు. 65% తుమ్మలకుంటే పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడతారు కూతుళ్ళు అక్కడ? మా ఊర్లో ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా. 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి? నేనే చెప్పాను క్లియర్గా. మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మార్కులు వేయించకూడదు. ప్రజలు ఓటు వేయని రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంది, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏందో కొంచెం తెలుసుకుందాం ఒకసారి, వదిలేయని చెప్పాను. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తను ఒకసారి చెప్పాడు. చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకోండి, మీరు ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను అరెస్ట్ చేసి నేను పోసుకుంటా, అరెస్ట్ చేసి ఆత్మహత్య చేసుకుంటానండి. సో అధికారులు కుయ్యమని అడుక్కున్నారు, చేశారు. ఆర్టీఓ హౌస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకోండి. ఆర్టీఓ హౌస్లో ఏమని, ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, నువ్వు సూసైడ్ చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు తప్పట్టున్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 గంటల తర్వాత నా శవం చూస్తానన్నట్టు మాట్లాడాడు, నేను చచ్చిపోతానన్నట్టు మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తను వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 గంటల తర్వాత నేను ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా అర్థం చేసుకుంటానట్టు మాట్లాడుతున్నాడు. దీన్ని కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పా, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా. ఒకటి ఇబ్బంది వస్తే భుజం తట్టేవాడు నాయకుడు కావాలా. ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకుంటానేవాడు, దొంగోట్లని సూసైడ్ చేసుకుంటానేవాడు, నాకు ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవాన్ని చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా. పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరు అని చెప్పిన. నాకు అన్న కదా చెప్పిన, కౌంటర్ ఇద్దాం అంటే అవసరం లేదు, వదిలేస్తాను. నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాల, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల, నడిపించగలగాల.
నడిపించగలిగే వాడు నాయకుడు అవుతారు తప్ప నేనేదో చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతా నాకు అర్థం కావట్లేదు. తప్పట్టాలని కాదు, ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో నుంచి ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంది. మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నాను, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతాడు, అది చేసుకుంటే ఇది చేసుకుంటాను. ఇప్పుడు అనకూడదు నాయకుడు అనేవాడు. తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, జీవితంలో ఎప్పుడు కూడా నాన్నగారు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం చచ్చిపోతుంది. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడతాం, కింద ఉన్న ధైర్యం చచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. ఒక నాకన్నా పెద్దోడు ఆయన నిజంగా ఆయన కూడా చెప్తున్నాను, నేను కూడా ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడి ఎలక్షన్ ముందు నేను చెప్పుండదు. కానీ అదే ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్పినది కూడా తను 4వ తేదీ తనకు ఓటు వేయకపోతే తను ఓడిపోతే ఈ 4వ తేదీ తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట్లాడుతున్నప్పుడు జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వేయలేదా వదిలేరాంది. నేను వీళ్ళు కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పాను. మీరు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బాల్ స్ట్రాంగ్ రూమ్ గెలిపని ఇప్పుడు చెప్తున్నా, నాన్న కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతాడు. ఈరోజు తనకు అర్థం కాదు. నా మీద పోరాటాలు చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, పోరాటాలు. కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోట్లో నుంచి ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా, ఇంత కొట్టినా, నన్ను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసుకుంటున్నాను. ఈరోజు చెప్తున్నా, అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలు కూడా చెప్తున్నా, మా నాయకులు కూడా చెప్తున్నా, అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి భార్య పిల్లల చుట్టూ సేద్యం చేసుకోండి. నాయకుడు ఎప్పుడు అలా ఉండకూడదు. ఈరోజు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, నిజంగా నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా, శ్రీమతి నాన్నగారు కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశానే తప్ప నేను శత్రువుగా ఇప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా అనే మన స్టేట్మెంట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతాను కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలుకి పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు, కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసింది పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ జైలుకి పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, నేను సమాధానం చెప్పాలో అర్థం కాదు, నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణిగా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనిషిని బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తున్నాను. నేను సమాధానం చెప్పలేను, తను చేసిన ఆరోపణకి నా జన్మలు నా వల్ల సమాధానం చెప్పలేను. తను చేసినా శ్రీమతి నాన్నగారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకనే లేదు. ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడుతుంది, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువునో నా అనుభవాన్నో నేను సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్నా, ఆలోచన చేయాలనుకుంటున్నాను అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయను. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నా కొడుక్కి నేను చెప్పినటువంటి మాట మీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో 3 సంవత్సరాలు మాట్లాడకూడదు, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడినట్టు నేను ఎప్పుడు నాకు తెలిసి మాట్లాడలేదు.
ఈరోజు అవాస్తవంలో మాట్లాడండి, దాపరకంగా కూడా మాట్లాడండి, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు కూడా మాట్లాడడం వల్ల కాదు. దాన్ని నేను చాలా ఇన్ఎఫిషియెంట్గా ఫీల్ అవుతా, నేను తక్కువ చేసుకుంటూ ఫీల్ అవుతాను. ఆ పరపతి తెచ్చుకోండి. నేను నా కొడుకు చెప్పినట్టు అన్నమాట. అరే నేను కరోనాలో, వరదల్లో, పండగల్లో, ఉత్సవాల్లో నా చేతనైనంత ఎక్కువ చేశానా తక్కువ చేశానా అసలు చేయలేదా, నా మనస్సాక్షిగా నా శక్తి మేరకు నేను 10 మందికి మంచి చేసే ప్రయత్నం చేశాను. నీకు నీ ప్రచారం కూడా రాను. నాకు మీరు గమనించండి, ఒక్కరోజు ఒక ఊరికి మీరు ఒక ఇంటికి నా కొడుకు ఓటేమి నేను అడగాను. నా కొడుకు అడిగాడు, నువ్వు రాకపోతే నాకు ఎట్లా అడగదు. నేను నిలబడ్డప్పుడు మా నాన్న నాతో లేడురా, నేను నిలబడ్డప్పుడు మా నాన్న ఇంటింటికి తిరిగి గౌరవించుకొని అడగలేదు. ఆ 27 సంవత్సరాలు జెడ్పీటీసీగా నిలబడ్డా. నువ్వు కూడా అదేవిధంగా నీ కష్టంతో నువ్వు ఎదగాల, నువ్వే ప్రచారం చేసుకోవాలా, నువ్వే ప్లాన్ చేసుకోవాలా, నువ్వే జనాల నమ్మకాన్ని సంపాదించుకోవాలా, నువ్వే జనాల్లో ఉండాలని చెప్పి నిలవాలని చెప్పి నా కొడుకు చెప్పాను తప్ప ఏ తండ్రి కూడా ఒక గంట పోదు ఒక ఇల్లు కూడా నా కొడుకు పోటీమని అడిగిన. మీరే సాక్షి. నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం అయ్యి ఎవరో ఒక విజ్ఞప్తి చేస్తుండొచ్చు, ఒక ఆశ్రదిస్తాను, కానీ ఒక్కడే చెప్తాను, ఒక్కరోజు ఒక గంట కూడా ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని నేరుగా కలిసి నా కొడుకుని అడగల, జనాలు అడగల. ఎందుకు అడగలేదంటే అది చెప్పిన మాట ఒకటే, ప్రజలు నమ్మకపోతే నీకు నచ్చి ఫస్ట్ నీకు రాజకీయాల పెద్ద ఆసక్తిరా, నేను బలవంతంగా నెట్టాను. ఎందుకు నెట్టానంటే భావోద్వేగ బంధం, ఆత్మీయ బంధం ప్రజలతో ఏర్పడ్డది. ఈ బంధం కొనసాగాలంటే ఎవరో ఒక ఉండాలి ఇంట్లో అని చెప్పి మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను అనుకున్న ముందు నుంచి నేను నడిపిస్తే నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలే, నువ్వే జనాల్లోకి వెళ్ళాలా, జనాల మనస్తత్వాలు తెలుసుకోవాలా, జనాల ఖర్చు సుఖాలు తెలుసుకోవాలా, జనాల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకొని నువ్వు సామాన్యుడిగా ఎదిగితేనే నువ్వు నాయకుడు అవుతావు. అది కూడా కారణం ఉంటుంది. ఎప్పుడైతే నా కొడుకు వాడు జనం గురించి అర్థం చేసుకోకుండా ఒక భాస్కర్ రెడ్డి కొడుకుగా నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడో వాడు ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానం ఉంటుంది. వాడి ముందు సంస్కారం పోతుంది, సభ్యత పోతుంది, వాడు అహం పెరుగుతుంది. నాయకుడు అంటే ఇంత గౌరవం ఉంటుంది అనుకుంటారు. అది వచ్చిన తర్వాత నా కొడుకే సమాజానికి ప్రమాదం అవుతుంది. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నా కొడుకు చెప్పా, నువ్వు పాదయాత్ర చేయరా పోయాను, 1600 కిలోమీటర్లు పడుతుంది, పాదయాత్ర చేయించా. నేను ప్రసాద్ చాలాసార్లు మా ఇంట్లో కూడా నువ్వు ఓట్పడ్డాడు జనాల్లోకి ఒక మండలానికి ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నావు, నేను పెట్టని చెప్పాను. పెట్టడు. వాడు జనం కష్టం తెలిస్తేనే, ఓటు విలువ తెలిస్తేనే వాడు గెలిస్తే ఆ ప్రజలను గౌరవిస్తాడు, నాయకులను గౌరవిస్తాడు, సమాజాన్ని గౌరవిస్తాడు. అది తెలియకపోతే వాడు రేపు వాళ్ళకి అది ఇందుకు కూడా ప్రమాదం అవుతాడు, అహం పెరుగుతాడు మనిషికి. వద్దని చెప్పాను. నేను అలా కష్టపడి పెరిగాను కాబట్టి ఈరోజు చెప్తున్నా, కొడుకు అదే చెప్పి ముందు కూడా చెప్తున్నాం. నా కొడుకు ఓడాడా, వాడు మంచి వ్యాపారవేత్త కమ్మని, గెలిచాడా జీవితంలో ప్రజలతో ఉండమని చెప్తాను. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్ష పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కారణం. ఆత్మీయుల ఈ ప్రశ్న ఒకటే ఒకటి, ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, తప్పు పట్టాలా విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు. కానీ వాస్తవం తెలియకపోతే, వాస్తవం మీకు చూపించకపోతే, భాస్కర్ రెడ్డి ఏంది, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంది, మనం దగ్గరికి గమనించిన భాస్కర్ రెడ్డి ఏంది, ఈరోజు జరుగుతున్న దాడులు ఏంది, ఇటాడి ఇతను చేస్తున్నాడు అనుమానం ముందు మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి వెళ్తుంది. ఇది వెళ్ళకూడదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మీతో ఆత్మీయ పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసి వచ్చింది తప్ప, వాస్తవాలు చెప్పవలసి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఉన్నది కాదు. రేపు కూడా చెప్తున్నాం, ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని నెగిటివ్గా చూసే వ్యక్తిని కాదు. నాకున్న బాధ్యతలు వేరు, నాకున్న లక్ష్యాలు వేరు. నా సమయాన్ని వృధా చేసుకొని బావిలో కప్పలాగా మీరు కొట్లాడుకుంటూ ఉండడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద దాడులకు నేను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. తప్పు చేసిన సంబంధించే వ్యక్తిని అంతకన్నా కాదు. ఏదో నాకు తెలియకుండా తప్పులు జరిగితే తను తప్పకపోయినా నేరుగా మీ ద్వారా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిజంగా దాడి జరిగింది అనుకున్న వెంటనే నేను చెప్పిన మాట ఏంటి తెలుసా మీకు, తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాను, నిజంగా నాన్నగారి పైన దాడి జరుగుంటే దాని జరిగింది అనుకున్నాను. నేను కూడా దాడి జరిగింది అంటున్నారు, మీ నాన్నగారి ఇంటికి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, ఒకసారి తను కనుక్కో, తను రమ్మంటే పరామర్శిస్తానికి కనుక సాక్షిగా చెప్పాను. తన మీద నిజంగా దాడి జరుగుంటే, సారీ తన దాడి జరిగింది అంటున్నారు, నిజంగా నాకు జరగలేదని తెలియదు, దాడి జరిగింది అంటున్నారు, నేను తన ఇంటికి వెళ్ళి పలకరించడానికి
పరామర్శ సిద్ధంగా ఉన్నా వీళ్ళు ఆయనని కనుక్కో, ఆయనకి అభ్యంతరం లేదు అంటే నేను ఇంటికి వచ్చిన పరామర్శిస్తాను. ఎందుకంటే సాక్షి, నేను దేవుణ్ణి నమ్ముతా, భగవంతుడు సాక్షి తన బంధువుకు చెప్పి పంపించాను. అంటే నా ఉద్దేశం బ్యాడ్ అయినప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తాను? భవిష్యత్తులో కూడా ఎవరిని నేను శత్రువుగా చూడను. భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం పొందాలని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాల, ఎదిగితే భగవంతుని ఆశీస్సులతో ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళా మీరు చెప్తున్నా, నా బిడ్డలకి నేను చెప్తున్నా, కష్టాన్ని దేవుని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘంగా నిలవదన్నది నా పిల్లలకి చెప్పిన, నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తులో ఎలాగా ఉంటాం. తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మీయ మీ అందరూ కూడా ఈరోజు సాయం సమయాన ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నమస్కరిస్తూ సార్.